ఈడేం మాట్లాడాడు ఒకసారి విన్నారండి. ఇది అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటాం. ఒక రాష్ట్ర రాజధానిని, ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలని ఒక ఎదవ మాట్లాడుతుంటే మరొక ఎదవ నవ్వుతున్నాడండి. ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలుసా, అమరావతి అంటే రాజధాని ప్రాంతం అంటే ఒకవేళ విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళకి అమరావతి ప్రత్యేకంగా కనిపించవచ్చు, కానీ ఇటువైపు కోస్తా వైపు ఉన్న వాళ్ళకి, అటువైపు రాయలసీమ వైపు ఉన్న వాళ్ళకి రాజధాని అంటే మాకు కృష్ణా గుంటూరు జిల్లాలే, ఆ జిల్లాలే మా రాజధాని, మేము వాటిలో అనుకుంటాం రాజధాని అని. ఆ ప్రకారం చూస్తే ఎదవలిద్దరు నవ్వుకుంటున్నారు కదండి, ఆ ప్రాంతం అంతా వేశ్యల రాజధాని, ఎదవలిద్దరు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి ఎదవల కొంపల్లో ఎంతమంది వేశ్యలు ఉన్నారు అర్థమైందండి మీకు? ఆ రాజధాని ప్రాంతమైన ఆ ప్రాంతంలోనే ఎదవలు ఇద్దరు బతుకుతున్నారు. మరి ఎదవల కొంపల్లో ఒకవేళ వేశ్యలు ఉంటే ఒక మా కొంపల్లో వేశ్యలు ఉన్నారు కాబట్టి ఈ అమరావతి అంతా వేశ్యలు ఉన్నారని మాట్లాడుకుంటున్నారేమో అనే అనుమానం కూడా కలిగిందండి నాకు. ఇద్దరు ఎదవల మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చట్టాలు, ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే చాలా పెద్ద నేరం. అలాంటిది 2 జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కొన్ని లక్షల మంది, కోట్ల మంది మహిళల్ని, వాళ్ళ శీలాన్ని శంకించిన ఇలాంటి పోరంబోక ఎదవల్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి, నాకు తెలిసి వీళ్ళిద్దరు విగ్రహం అయి ఉంటే ప్రత్యేకంగా గుండు కొట్టక్కర్లే, జస్ట్ విగ్రహం ఎత్తి సరిపోద్ది, సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించాలండి ఇలాంటి అడ్డగాడిదల్ని.